శ్రీ గురుభ్యో నమః. మన ఫుడ్ ఇండస్ట్రీ నుంచి మాట్లాడుకుంటున్నప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అంటుంటారు అందరూ. ఇప్పుడు మనం చూస్తుంటాం, ఇక్కడ మన హైదరాబాద్ సిటీలో చూస్తే ఇన్ఫోసిస్ దగ్గర చూసినా, ఎక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ దగ్గర చూసినా ఎన్నో ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ మనకు కనబడుతున్నాయి. అన్ని వరుసగా లైన్లో ఉంటుంటాయి. అందరికీ వ్యాపారమే కావాలి, అందరూ వచ్చి తినేయాలంటుంది. ఎంతమంది అక్కడ ఉన్న 1000 మంది అంటే ఇక్కడ 100 పైన హోటల్స్ కనబడుతుంటాయి. కానీ మనం చూస్తుంటే అందులో ఇద్దరి దగ్గర ముగ్గురు దగ్గర జనాలు అలా పడిపోతూ ఉంటుంటారు, మిగిలిన వాళ్ళ దగ్గర ఉండదు. అక్కడ ఒక ఆకర్షణ అంటూ జరగాలి. వ్యాపారం చేయడం, మాట్లాడడం అన్నీ ఉన్నా కూడా ఒక ఆకర్షణ అనేది జరగాలి. ఆకర్షణ జరగాలి అంటే మనం అట్రాక్ట్ చేయగలగాలి. అట్రాక్ట్ చేయగలంటే దానికి మళ్ళీ మనం ఏం చేయాలి? గ్రహాల్లో అట్రాక్ట్ చేసేటట్టుగా ఉండాలి. దానికి రాహు యొక్క మాయ కావాలి. రాహు యొక్క మాయ కావాలి, బుధుడి యొక్క కమ్యూనికేషన్స్, ఆర్థిక బలం పెంచడం కావాలి, కేతువు యొక్క బలం కూడా కావాలి. అంచేత అలాగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఎవరైతే పెడుతూ నిత్యం ఉదయం సాయంకాలం వరకు బిజీగా ఉండాలనుకున్నవాడు ఏంటంటే ఉంటూ నష్టపోకుండా, వ్యాపారం జరగడం వేరు, నష్టపోవడం వేరు. 100 మంది వచ్చేసారు, మనం 150 మంది తయారు చేస్తాం. 100 మంది వచ్చి చూసేవాడు కానీ మొత్తం ఉన్న 100 మంది వాడు దుకాణానికి వెళ్తున్నారు ఆహారం తీసుకోవడానికి అని అనుకుంటాం. కానీ వాడు 150 మంది చేశాడు ఆల్రెడీ. ఈ 100 మంది తెలిసి వెళ్ళిపోతారు, బాగుంది, రుచికరంగా ఉంది. ఆ 50 సంగతి ఏంటి? నష్టపోయినట్టే కదా. వ్యాపారం ఎప్పుడూ నష్టం లేకుండా ఉంటేనే ఒక లాభం. వ్యాపారం ఎంత చేశాం కదా, నష్టపోకుండా ఉన్నవాడు అదృష్టవంతుడు ఈ వ్యాపార వ్యవహారం. అందులో ఫుడ్ ఇండస్ట్రీలో స్పెషల్లీ. అటువంటిప్పుడు రాహుకు సంబంధించిన బలాన్ని, బుధుడికి సంబంధించిన బలాన్ని, కేతుకు సంబంధించిన బలాన్ని మూడింటిని పెంచుకుంటూ వెళ్తే కమ్యూనికేషన్స్, ఆర్థిక బలం పెరుగుతుంది, మాయ చేయడానికి అవకాశం. మాయ అంటే ఏంటంటే ప్రజల్ని అట్రాక్ట్ చేసుకోవడానికి చేసే ప్రయత్నం అన్నమాట. ఆ 3 చేసుకోగలిగితే కానీ అక్కడ ఉన్న 100 మంది మధ్యలో తను ఒక ప్రత్యేక హోదాలో నిలబడి అద్భుతంగా తన వ్యాపారం నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఈ 3కి సంబంధించిన ప్రదేశంలో దానికి సంబంధించిన యంత్రాన్ని కూడా ప్రతిష్ఠ చేసుకుంటూ చక్కగా దాన్ని జపం చేసి పెట్టుకుని, దానికి సంబంధించిన రత్నాన్ని పెట్టుకుని, దానికి సంబంధించిన మంత్రసాధనగా నిత్యం ఉదయం నుంచి చేసుకుంటే ఎప్పుడు నష్టపోకుండా వ్యాపారం మొదలుపెట్టగానే వ్యాపారం వాళ్ళు నష్టపోకుండా వ్యాపారం జరగడం అని జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అందరికీ ఇది ప్రత్యేకంగా నేను చెప్తాను. ఫాస్ట్ ఫుడ్ని ఉపయోగిస్తామంటే ఆ కోలం సంబంధించిన వాడిని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగని వాడు ట్రాలింగ్లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదు. వాళ్ళు చేసేంత 1000 రూపాయలు, 2000 రూపాయలు, 5000 రూపాయలు వ్యాపారం చేస్తారు ఆ పూటకి. కానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కూడా అలా కాదు కదా, మళ్ళీ లక్షల్లోకి వెళ్ళిపోతుంటారు. సో దీని బలాన్ని పెంచుకుంటూ, ఎందుకంటే ఇదంతా ఎప్పుడంటే వాళ్ళ జాతకాన్ని లేనప్పుడు, వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ లేనప్పుడు, వాళ్ళకి ఆడే వృత్తిలో నిత్యం ఉండాలనుకున్నప్పుడు ఆ వృత్తిని బలోపేతం చేయడానికి చేసే ప్రయత్నాల్లోనే జ్యోతిష్ శాస్త్రం ఈ విధంగా చెప్తున్నమాట. ప్రతి ఆహార నియమాల గురించి మనం ఎందుకు మాట్లాడుకున్నామంటే ప్రత్యేకంగా ఎలా చేయాలంటే నష్టం అనేది చాలా సులువుగా అయిపోతుంది. సాయంకాలం కల్లా చెల్లుబాటు కాబట్టి అది నష్టం కింద లెక్క అవుతుంది. ఆ మర్నాడు అది వాడడానికి అవకాశం ఉండదు. అదంతా ప్రెసిషియస్ గుడ్స్ అంటారు, అలాగే ఉంటుందన్నమాట. ఆ గుడ్స్ని ఎప్పుడు మనం అలా జాగ్రత్తగా వాడుకోవాలన్నమాట. సో అంచేత ఆ విధంగా ప్రయత్నించండి. ఈ 3 గ్రహాల బలాన్ని పెంచుకోవడం ప్రయత్నించండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం బియాదు. For further details, contact Astro Village Astrological Clinic, Lakeview Apartments, 4th floor, behind Delhi Public School, Chitrapuri Colony, Kajagoda, RR District, Hyderabad, 5,08,000. Phone numbers 88559147, 88559148, 970444701, 97044470002.